ఢిల్లీలో సీఎం రేవంత్ పర్యటిస్తున్నారు. ఇవాళ భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన తెలంగాణను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసేందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఇప్పటికే ప్రధానికి సీఎం లేఖ రాశారు. ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి ఆస్తి నష్టం, పంట నష్టం నుంచి రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరనున్నారు. అపాయింట్మెంట్ లభిస్తే ప్రధానితో పాటు ఆర్థిక శాఖ మంత్రిని కలిసి వివరాలు అందజేయనున్నారు. అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను కలిసే అవకాశం ఉంది. వీలు కుదిరితే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలను కూడా కలుస్తారని పీసీసీ వర్గాలు తెలిపాయి. సమయాన్ని దృష్టిలో ఉంచుకొని మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై పార్టీ పెద్దలతో మాట్లాడే అవకాశం ఉందని నేతలు తెలిపారు. మరోవైపు పీసీసీ నూతన అధ్యక్షుడిగా ఎంపికైన మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. ఈ నెల 17న జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని పార్టీ పెద్దలు ఆహ్వానించనున్నారు.